ఆంధ్రప్రదేశ్లో బీసీలు నలుగురు, కాపు సామాజిక వర్గానికి చెందిన ఒకరు ఈ మార్చితో ఎమ్మెల్సీ పదవీ కాలం పూర్తి చేసుకుంటున్నారు. ఇక వాళ్లలో ఒకరు వైసీపీ నుంచి గెలవగా మిగిలిన నలుగురు టీడీపీ నుంచి ఎన్నికయ్యారు. ఈ 5 స్థానాల్లో ఇప్పుడు జనసేన, బీజేపీ ఒక్కో స్థానం తీసుకోగా టీడీపీ 3 స్థానాలకు తన అభ్యర్థులను ఎంపిక చేసింది. ఇక పదవీకాలం ముగిసిన 5గురిలో ఒకరికి టీడీపీ మళ్లీ కొనసాగే అవకాశం ఇచ్చింది. బీజేపీ, జనసేన నుంచి ఒక్కొక్క కాపు సామాజిక వర్గ ఎమ్మెల్సీ, టీడీపీ నుంచి ఒక ఎస్సీ, 2 బీసీ ఎమ్మెల్సీలు ఎన్నికయ్యారు. వాళ్ళ జీవిత విశేషాలు చూద్దాం. సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన కొణిదెల నాగేంద్రబాబు అలియాస్ నాగబాబు నటుడిగా, నిర్మాతగా అందరికీ తెలుసు. రాజకీయాల్లో ప్రజారాజ్యం హయాంలో అన్న చిరంజీవి చాటు తమ్ముడిగా, జనసేనలో తమ్ముడి పవన్ కళ్యాణ్ చాటు అన్నగా వాళ్లకు అండగా నిలబడ్డ సంగతి తెలిసిందే. జనసేన ప్రధాన కార్యదర్శి హోదాలో ఉండి కూడా మొన్నటి ఎన్నికల్లో సీటు త్యాగం చేసినందుకు గుర్తింపుగా ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యే అవకాశం దక్కింది. మంత్రి పదవి ఇస్తామంటూ చంద్రబాబు స్వయంగా లిఖితపూర్వక ప్రకటన చేసి ఉండడంతో ఈ ఎంపిక ఎవరికీ పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. పంతొమ్మిది 1961లో పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో పుట్టిన నాగేంద్రబాబు అన్న చిరంజీవి బాటలో నడుస్తూ సినిమాలలో నటించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత 1988 మొదలు 2010 దాకా 7 సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ మీద సినిమాలు నిర్మిస్తూ నిర్మాతగా ఒక జాతీయ పురస్కారం, 2 నంది అవార్డులు అందుకున్నారు. చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యంలో పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువగా కష్టపడ్డారు నాగబాబు. అయినా సరే 2009లో ఆయన పోటీ చేయలేదు. ఆ తర్వాత కాలంలో రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలు, టీవీ షోలకే పరిమితమయ్యారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పుడు నాగబాబు ఆ పార్టీలో చేరలేదు. తమ్ముడి ఆహ్వానం మీద మాత్రమే 2019లో ఎన్నికలకు ముందు జనసేనలో చేరి 2019 సార్వత్రిక ఎన్నికల్లో నరసాపురం లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో వైసీపీ నుంచి రఘురామకృష్ణరాజు, టీడీపీ నుంచి శివరామరాజు బరిలో దిగటంతో ముక్కోనపు పోటీలో 2.5 లక్షల ఓట్లతో 3వ స్థానంలో నిలిచారు నాగబాబు. 2024 ఎన్నికల్లో అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. నిజానికి ఆయన ఆ నియోజకవర్గంలో పర్యటించారు కూడా. ప్రజారాజ్యం సమయంలో అల్లు అరవింద్ పోటీ చేసి ఓడిన స్థానమది. అయితే 2024లో అనకాపల్లిని, జనసేనలో నాగబాబు ప్రాధాన్యాన్ని, 2024 ఎన్నికల్లో సీటు త్యాగం చేయటాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వాలని తెలుగుదేశం అధినాయకుడు చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని ఆయన గత డిసెంబర్లో ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాక ఆయనకు మంత్రి పదవి ఇచ్చే విషయం మీద చర్చించుకునే అవకాశం ఉంది. ఖాళీగా ఉన్న మంత్రి పదవి ఆయనకు దక్కితే అన్నదమ్ములిద్దరూ ఒకే కేబినెట్లో మంత్రులుగా ఉన్న అరుదైన సందర్భం ఆవిష్కృతమవుతుంది. సోము వీర్రాజును బీజేపీ తన ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేయటం చాలా మందికి ఆశ్చర్యం కలిగించినా ఆయనకున్న ఆర్ఎస్ఎస్ మూలాలను, పార్టీ అనుసరిస్తున్న విధానాన్ని దగ్గరగా గమనిస్తున్న వాళ్లు మాత్రం అది సహజమేనంటున్నారు. ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేసిన వీర్రాజుకు ఇప్పుడు మళ్లీ అదే అవకాశం వచ్చింది. ఒకప్పుడు తెలుగుదేశాన్ని విమర్శించారనో, వైసీపీకి అనుకూలంగా ఉండేవారనో వీర్రాజును తప్పుబట్టేవాళ్లు తెలుసుకోవాల్సిన వాస్తవమేంటంటే ఆయన పార్టీ విధానాన్ని అమలు చేసిన విధేయుడన్న సంగతి. అదే విధేయత ఆయనకిప్పుడు మళ్లీ ఎమ్మెల్సీ టికెట్ సంపాదించి పెట్టింది. 67 ఏళ్ల కిందట రాజమహేంద్రవరంలో ఒక సామాన్య కాపు కుటుంబంలో పుట్టిన సోము వీర్రాజు మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ భావజాలంతో పెరిగారు. 1980లో తూర్పుగోదావరి జిల్లా యువమోర్చాకు, 1987లో బీజేపీకి ప్రధాన కార్యదర్శి అయ్యారు. ఆ తర్వాత రాష్ట్ర స్థాయి పదవులకు ఎదిగిన సోము వీర్రాజు 2004లో బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖకు ఉపాధ్యక్షుడయ్యారు. 2004లో ఆయన మొదటిసారిగా కడియం నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
2006, 2013 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అదే సమయంలో 2009 లోక్సభ ఎన్నికల్లో కాకినాడ స్థానం నుంచి పోటీ చేశారు. 2013 తర్వాత ఆయన జాతీయ కార్యవర్గంలోకి వెళ్లారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడయ్యారు. అదేవిధంగా 2015 నుంచి 2021 వరకు ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికై పార్టీ ఫ్లోర్ లీడర్గా కూడా వ్యవహరించారు. 2023 నుంచి జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. సోము వీర్రాజు అనేక సందర్భాలలో వివాదాల్లో చిక్కుకున్నారు. తక్కువ ధరకు చీప్ లిక్కర్ ఇవ్వాలని డిమాండ్ చేయటం మీద అప్పట్లో చర్చ జరిగింది. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు లిక్కర్ను తక్కువ ధరకు అందిస్తామని హామీ ఇవ్వటాన్ని సోము అనుచరుగణం గుర్తు చేస్తోంది. వైసీపీ హయాంలో సోము వీర్రాజు వైసీపీ అనుకూల వైఖరి అవలంబించారని కూడా ఇప్పుడు టీడీపీ కేడర్ సోషల్ మీడియాలో విమర్శిస్తోంది. అయితే సోము వీర్రాజు ఎప్పుడూ పార్టీ అధిష్టానం సూచనల మేరకు నడుచుకున్నారే తప్ప పార్టీ గీత దాటలేదని పార్టీ సీనియర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఒక ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలని అడగటం, ఆ స్థానాన్ని సోము వీర్రాజుకు కేటాయించడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఏమైనా సోము వీర్రాజు ఇప్పుడు రెండో విడత బీజేపీ ఎమ్మెల్సీగా శాసనమండలిలో అడుగు పెట్టబోతున్నారు. నామినేషన్ వేసిన వెంటనే ఆయన చంద్రబాబును కలుసుకోవటం, ఇక ముందు కలిసి పనిచేయటానికి సూచికగా భావిస్తున్నారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా ఎన్నికై ఈ మార్చిలో పదవి విరమణ చేయాల్సిన బెందుల తిరుమల నాయుడు అలియాస్ బీటీ నాయుడు ఇప్పుడు రెండో విడత ఎమ్మెల్సీగా కొనసాగబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు రిటైర్ అయ్యే వాళ్లలో బీటీ నాయుడు ఒక్కరే మళ్లీ ఎమ్మెల్సీ కావటం విశేషం. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికవుతున్న 5గురిలో 2 బీసీలు ఉండగా వాళ్లలో బీటీ నాయుడు ఒకరు. బీటీ నాయుడు కర్నూలు జిల్లాలో మారుమూల ప్రాంతమైన మంత్రాలయం నియోజకవర్గంలో కోసిగి మండలం జుమ్మాలదిన్నెలో పుట్టారు. ఆయన ఎంఏ, ఎల్ఎల్బీ పూర్తి చేసి 12 ఏళ్ల పాటు న్యాయవాదిగా పనిచేశాడు. 1994లో టీడీపీలో క్రియాశీలక సభ్యుడిగా చేరి 1996లో టీడీపీ ఆదోని నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా 3 సార్లు పనిచేశాడు. ఆయన కడప, అనంతపురం పార్లమెంటు లోక్సభ నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా పనిచేశాడు. బీటీ నాయుడు 2009 ఎన్నికల్లో కర్నూలు లోక్సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయన తిరిగి 2014 ఎన్నికల్లో రెండోసారి కూడా అదే కర్నూలు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో అప్పుడు అధికారంలోకి వచ్చిన టీడీపీ 2019లో ఆయనను శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా శాసనమండలికి పంపింది. 2024లో బీటీ నాయుడుకు జిల్లా అధ్యక్ష పదవి దక్కింది. చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసిన సమయంలో ఆయన పక్కనే ఉండటం, అరెస్టును అడ్డుకునేందుకు ప్రయత్నించటం ఆయనకు ప్లస్ పాయింట్గా మారాయి. పార్టీ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్ష పదవిని వదులుకోవటం ద్వారా విధేయత చాటుకున్నారు. ఇవన్నీ బీటీ నాయుడు పట్ల తెలుగుదేశం అధిష్టానానికి సదాభిప్రాయం ఏర్పడడానికి దారితీశాయి. అందుకే వరుసగా రెండో విడత ఆయనను ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. రాయలసీమకు చెందిన బీసీ, బోయ సామాజిక వర్గానికి చెందిన బీటీ నాయుడు ఎంపికను విధేయతకు గుర్తింపుగా పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. రెండు 2019-2004 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా పనిచేసి ఆ తర్వాత గెలుపుకు నోచుకొని కావలి ప్రతిభాభారతి కూతురు గ్రీష్మా ప్రసాద్ ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు. ఈ మధ్యనే ఆమెను ఆంధ్రప్రదేశ్ మహిళా సహకార ఆర్థిక సంస్థ రాష్ట్ర చైర్పర్సన్గా నియమించారు. అయినప్పటికీ అంతకంటే పెద్ద హోదా ఇవ్వాలనే ఆలోచనతో తెలుగుదేశం అధిష్టానం ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది. గ్రీష్మ సొంత ఊరు రాజం నియోజకవర్గంలో సంతకవటి మండలం కావలి. ఈమె తల్లి ప్రతిభాభారతి టీడీపీ సీనియర్ నాయకురాలు. అచ్చెర్ల నియోజకవర్గం నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొలి మహిళా స్పీకర్గా పనిచేసిన ఘనత. 27 ఏళ్లకే కేబినెట్ ర్యాంక్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ప్రత్యేకత కూడా ప్రతిభాభారతిదే. అయితే నియోజకవర్గాల పునర్విభజన తర్వాత రాజం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆమె 2 సార్లు ఓడిపోయారు.
కావలి గ్రీష్మ తన తల్లి కావలి ప్రతిభాభారతి అడుగుజాడల్లో తెలుగుదేశం పార్టీలో చేరారు. అలా 2017లో రాజకీయాల్లోకి వచ్చారు. టీడీపీని నమ్ముకుని 2019 ఎన్నికల్లో తల్లి భంగపడ్డారు. 2024 ఎన్నికల్లో గ్రీష్మకు కూడా చుక్కెదురైంది. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి చేరిన కొండ్రు మురళీమోహన్ కారణంగానే తల్లి కూతుళ్లిద్దరికీ ఆశాభంగం ఎదురైంది. నిజానికి రాజం నియోజకవర్గం తెలుగుదేశం ఇన్ఛార్జిగా, ఆ తర్వాత 2022లో పార్టీ అధికార ప్రతినిధిగా ఆమె నియమితురాలైన కొద్ది రోజులకే ఒంగోలులో టీడీపీ మహానాడు జరిగింది. అప్పుడామె తన వాగ్దాటితో మహానాడు వేదికగా చేసిన ప్రసంగంతో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. బూతులు మాట్లాడారని వైసీపీ విమర్శించినా ఆమె మాటలు టీడీపీ అధిష్టానానికి నచ్చాయి. 2024 శాసనసభ ఎన్నికల్లో రాజం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే టికెట్ ఆశించినా సాధ్యం కాలేదు. అధిష్టానం ఆదేశాల మేరకు ఎమ్మెల్యే అభ్యర్థి కొండ్రు మురళీమోహన్ విజయానికి కృషి చేశారు. దీంతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే గ్రీష్మకు పదవి ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఫలితంగా నిరుడు నవంబర్ 9న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్గా ఆమె నియమితురాలయ్యారు. నవంబర్ 22న బాధ్యతలు చేపట్టారు. ఒక పదవి ఉండగానే ఇతర రాజకీయ, సామాజిక సమీకరణాల దృష్ట్యా ఆమెకు ఎమ్మెల్సీ ఇవ్వాల్సి వచ్చింది. ఎస్సీ మహిళా కోటాలో ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. ఆ విధంగా కావలి గ్రీష్మ ఎమ్మెల్సీ అయ్యారు. ఒకసారి నెల్లూరు స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన, మళ్లీ ఇప్పుడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా శాసనమండలిలో అడుగు పెడుతున్న నాయకుడు బీదర్ రవిచంద్ర. అన్న పార్టీ మారినా తాను మాత్రం పార్టీకి విధేయుడిగా ఉంటూ అందరి మన్ననలు పొందటం రవిచంద్ర ప్రత్యేకత. తెలుగుదేశంతో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి అదే తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ అధిష్టానం ఆశీస్సులతో 2వ విడత ఎమ్మెల్సీ కావటం ఆయన ప్రత్యేకత. బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన బీదర్ రవిచంద్ర నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇసుకపల్లిలో 1969లో పుట్టారు. ఎంకాం చదువుకుని వ్యాపారాల్లో స్థిరపడ్డారు. ఆయన తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ ప్రయాణం మొదలుపెట్టి నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడయ్యారు. కొంతకాలం రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగాను, ఆంధ్రప్రదేశ్ ఆక్వా అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగాను పనిచేశారు. ఆ విధంగా పార్టీ పనులు, తన వ్యాపార కార్యకలాపాలు సమాంతరంగా సాగించారు. పార్టీలో ఆయన కృషికి మొదటిసారిగా 2015లో గుర్తింపు లభించింది. అప్పటికే తెలుగుదేశం అధికారంలోకి వచ్చి ఉండటం బాగా కలిసి వచ్చింది. 2015లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో నెల్లూరు స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ అయ్యారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా నియమితుడయ్యారు. 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో ఒక్క టీడీపీ ఎమ్మెల్యే కూడా గెలవని స్థితిలో నాయకులలో ఎక్కువ మంది పార్టీని వదిలి వెళ్లిపోయారు. చివరికి సొంత సోదరుడు బీద మస్తాన్రావు కూడా వైసీపీలోకి వెళ్లి రాజ్యసభ సభ్యుడయ్యారు. అలాంటి కష్టకాలంలో పార్టీకి సేవలందించారు రవిచంద్ర యాదవ్. రాయలసీమలో లోకేష్ పాదయాత్ర యువగళం విజయవంతం కావటానికి చాలా కష్టపడ్డారు. రూట్ మ్యాప్ ఖరారు చేయటం మొదలు అన్ని పనులు తానే అయి చూసుకున్నారు. ఇంతా చేసి 2024 ఎన్నికల్లో టికెట్ కూడా అడగలేదు. వైసీపీ అసమ్మతి నేతలను టీడీపీలోకి తీసుకురావటానికి, గెలవటానికి కృషి చేసిన విధేయత ఆయనది. సోదరుడు మస్తాన్రావు కూడా రాజ్యసభకు రాజీనామా చేసి మళ్లీ టీడీపీలోకి వచ్చి మరో విడత రాజ్యసభకు వెళ్లటంలోనూ రవిచంద్ర పాత్ర ఉంది. కష్టకాలంలో పార్టీ వెన్నంటి ఉన్న విధేయతకు పెద్ద పీట వేసే క్రమంలో బీదర్ రవిచంద్రకు ఇంకోసారి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని తెలుగుదేశం నిర్ణయించింది. బీసీలకు పెద్దపీట వేయాలన్న పార్టీ ఆలోచన విధానం కూడా రవిచంద్రకు కలిసి వచ్చింది.